డయాబెటీస్ అన్న మధుమేహం. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఇది మనకి ఇన్సులిన్ని సెక్రెట్ చేయాల్సి ఉంటుంది. ఇది సరి అయిన మోతాదులో మన శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయలేకపోతుంది. దీంతో మన శరీరంలో ఉండే బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనకు సరిపోయేంత ఇన్సులిన్ సెక్రెట్ అవుతుందో అప్పుడు అది గ్లూకోజ్ని తీసుకుంటుంది. సో మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్లో మెయింటైన్ అవుతాయి. ఇలా జరగనప్పుడు మనకి బ్లడ్ షుగర్స్ పెరిగి డయాబెటీస్ రూపంలో కనబడుతుంది అనమాట. ఇది మనకి చిన్నపిల్లల్లో నుండి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూ ఉంటాము. నియోనేటల్ డయాబెటీస్ చిన్నపిల్లల్లో కనబడుతుంది మనకి. సో ఇందులో టైప్ 1 డయాబెటీస్ మెలైటిస్ అంటారు. వీళ్ళలో ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అంటారు. అంటే మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని మన ప్యాంక్రియాటిక్ టిష్యూని అటాక్ చేస్తుందన్నమాట. వీళ్ళలో అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే కొంత మొత్తాదులో కూడా మనకి అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు అనమాట. సో ఇలాంటి వాళ్ళు బయట ఇన్సులిన్ హార్మోన్ ఇంజెక్టబుల్ ఫామ్లో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీన్ని టైప్ 1 డయాబెటీస్ మెలైటిస్ అంటారు. యూజువల్గా మనము చిన్నపిల్లల నుంచి కొంచెం 30 years 25 years లోపు వరకు చూస్తుంటాం అనమాట. అలాగే మనకి పెద్దవాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ మెలైటిస్ కనబడుతుంది. వీళ్ళలో ఏజ్ రిలేటెడ్గా ఆ ప్యాంక్రియాటిక్ టిష్యూ పనిచేయకపోవడం కానీ ప్యాంక్రియాస్ పైన ఎక్కువ మోతాదులో కొవ్వు పేరుకోవడం వలన ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ వలన మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. సో గ్లూకోజ్ అనేది బ్లడ్లో పెరిగి వాళ్ళకి డయాబెటీస్ లాగా కనబడుతుంది అనమాట. సో ఇది వీళ్ళు కొంచెం బాగా ఆహారంలో పథ్యం చేస్తూ మంచి ఎక్సర్సైజ్ చేసి ఆ ఫ్యాట్ని కరిగిస్తే కనుక డెఫినెట్గా టైప్ 2 డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ నార్మల్కి వచ్చేస్తుంది. బట్ టైప్ 1 డయాబెటీస్లో వాళ్ళు ఇన్సులిన్ తగ్గట్టుగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. వాళ్ళకి షుగర్కి ఎలా మెయింటైన్ అవుతుందో దాన్ని బట్టిగా ఇన్సులిన్ తీసుకుని దాన్ని బట్టిగా మనం కార్బోహైడ్రేట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం అనమాట. సో ఇలా మనకి టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఇది కాకుండా జెస్టేషనల్ డయాబెటీస్ ఇది ప్రెగ్నెన్సీలో వస్తుందన్నమాట. సో ప్రెగ్నెన్సీలో మనకి షుగర్స్ పెరగడం వలన దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. వీళ్ళలో కూడా మనము డైటరీ రిస్ట్రిక్షన్స్ వలన అదుపులోకి తీసుకోవచ్చు బ్లడ్ షుగర్స్ని, లేకపోతే మనకి ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ కానీ ఇన్సులిన్ కానీ తీసుకోవాల్సి వచ్చిన అవసరం ఉంటుంది. అలాగే మనకి మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ మెలైటిస్ ఉంటుంది. సో మనకి టీనేజర్స్లో చూస్తూ ఉంటాము. అలాగే మాల్న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్ అని ఉంటుంది. అంటే చాలా వీక్గా ఉండేసి పిల్లల్లో ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఉండి వాళ్ళలో ఎదుగుదల లేనప్పుడు వాళ్ళ ప్యాంక్రియాటిక్ టిష్యూ డ్యామేజ్ అయ్యి వాళ్ళలో కూడా డయాబెటీస్ కనబడుతుందన్నమాట. అలాగే మనకి లేట్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ అడల్ట్స్ ఇది కూడా ఒక రకమైన డయాబెటీస్ అన్నమాట. సో మనకి కొద్దిసార్లు మనం తీసుకునే డ్రగ్స్ వలన అంటే స్టీరాయిడ్స్ వలన కూడా మనకి బ్లడ్ షుగర్స్ పెరిగి డయాబెటీస్ రావచ్చు. అలాగే కొద్ది రకాల సర్జరీస్ వలన అంటే ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా మనకి డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. సో కొంతమందిలో ఏంటంటే స్ట్రెస్తో డయాబెటీస్ వస్తుంది. సో మనకి ఏ కారణంగా అయినా ఉండొచ్చు. కొంతమందికి ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ తోటి డయాబెటీస్ రావచ్చు. అలాగే బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ప్యాంక్రియాస్ పాడై డయాబెటీస్ రావచ్చు. సో ఇన్ని కారణాలుగా మనకి డయాబెటీస్ అనొచ్చు వస్తుందన్నమాట. సో ఏదేమైనా సరే డయాబెటిక్స్లో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ హెల్దీ బాడీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫైబర్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాగా చూస్తూ మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన డయాబెటీస్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది.